వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ ఆశీస్సులు అందజేస్తూ, మరి మే 2 నుండి తులారాశి వారికి గురు సంచారం వల్ల కలిగేటువంటి సమస్యలను కూడా తెలుసుకుందాం. తులా, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభం, మీనం, మేషం, వృషభం వీరికి అష్టమందు గురువు ఉండడం వల్ల కష్టాలు ప్రారంభమైనవని చెప్పవచ్చు. వీరికి 1వ తేదీ వరకు ఉన్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా తారుమారాయి అశుభాలే ఎక్కువగా కనబడేటువంటి అవకాశం మెండుగా ఉంది. మరి వీరికి సంఘంలో క్రమేపీ గౌరవం తగ్గడము, మరి రుణబాధ, శత్రుబాధ, భూ సంబంధమైనటువంటి చిక్కులు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా పట్టి పీడించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ తులారాశి వారికి. మరి ఈ తులారాశి వారికి గురువు, శని, రాహుకేతువులు వీళ్ళందరూ కూడా అనానుకూల పరిస్థితిలో ఉన్నందుకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది తులారాశి వారికి. వీరు రోజు 190 సార్లు కానివ్వండి, లేని పక్షంలో 21 పర్యాయాలైన ఓం శం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించినట్టయితే వీరికి ఆ శనిదేవుని అనుగ్రహం వల్ల కాస్త కష్ట నష్టాలు రెండు కూడా తొలగిపోయేటువంటి అవకాశం మెండుగా ఉంది. విద్యార్థులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి నోటి దురుసు వల్ల కూడా కొన్ని సమస్యలను కొని తెచ్చుకోవడము, అనగా వీరి నోటి దురుసు వల్ల కూడా కొన్ని ఆపదలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. డబ్బు విషయంలో కానివ్వండి, స్థిరాస్తి విషయంలో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కూడా భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి తులారాశి వారికి. అందుకే ఈ తులారాశి వారు హనుమాన్ చాలీసా చదవడం కానివ్వండి, ఆంజనేయ స్వామికి సింధూరం వేయించడం వల్ల, అదేవిధంగా హనుమత్ పారాయణం, హనుమత్ కవచం, శ్రీరామ రక్షాస్తోత్రం చదివినట్టయితే వీరికి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి తులారాశి వారు బహుజాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. మరి వీరు కొన్ని సందర్భాలలో చేయని నేరానికి కానీ, చేయని తప్పుకు కానీ, చేయనటువంటి పనులలో వీరిని ఇరికించి వీరిపైన రకరకాల కేసులను కూడా పెట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు శనిగ్రహ జపం వల్ల కానీ, లక్ష్మీ నరసింహస్వామి యొక్క నెలకొక స్తూరి లక్ష్మీ నరసింహస్వామి దర్శన భాగ్యం ఏర్పాటు చేసుకోవడం వల్ల కానీ, మరి నృసింహ కవచ పారాయణం చేసినా కానీ వీరికి కాస్త సులభమైనటువంటి మార్గంలో ఈ కష్టాల కడలిలో నుండి గట్టెక్కేటువంటి అవకాశం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకు మధ్యమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎక్కువగా రేట్లు లేకుండా పూర్తి తగ్గకుండా ఉండి
వీరు ఆ వ్యాపార విషయంలో కడు జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవకాశం మెండుగా ఉంది తులారాశి వారికి. మరొకసారి వీరు ఎంత వీలైతే అంత శని జపం చేసుకోవడం చాలా ముఖ్యము చెప్తాను. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. కాబట్టి ఈ తులారాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితం కలుగుతుంది. కాబట్టి దైవనామ స్మరణతో, తీర్థయాత్ర సేవనంతో, ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా, యజ్ఞయాగాది కృతం ద్వారా శుభ ఫలితాలను పొందవలసి ఉంటుంది. హరి ఓం తత్సత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, మరి మీనరాశి వారికి మే 2 నుండి గురు సంచారం ఎలా ఉంది, శని సంచారం ఎలా ఉంది, వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మీనరాశి వారికి మే 2 నుండి 3వ గురువు, అదేవిధంగా 12వ ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది. 12వ గంట శని. కాబట్టి వీరికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ, ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి, డబ్బు కొరతతో, రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి, అస్వస్థతకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. వీరికి కుటుంబంలో కూడా అశాంతి, అవహేళన, మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు మత్స్యావతారుడైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి లక్ష్మీనరసింహ కవచం కానివ్వండి, కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో అనానుకూలత, చేయని నేరానికి శిక్షలు, ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మీనరాశి ఉంది. కాబట్టి వీరు నిరంతరము కామ్ కర్తే రహో నామ్ జప్తే రహో, నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ, కొత్త వాణిజ్యాలు కానివ్వండి, కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి, కొత్త గృహాలు కట్టుకోవడం కానీ, కొత్తగా భూములు కొనడం కానీ, కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభఫలితం ఇస్తుంది. కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా
ఉండాలి. వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు వాడు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయిని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆపదోద్ధారక స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం మెండుగా ఉంది. ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర ఫలితము మరి శుభం. ముఖ్యంగా భక్తి దేవాలయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక భక్తుడు అడిగినాడు నన్ను ధర్మ సందేహాలలో, పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా, అంటే తెల్లవారుజామునే చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంకాలం చేయాలా, ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది. పూజ చేయడానికి అనువైనటువంటి కాలము, ప్రదేశము, సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా. ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మీ ముహూర్తము. ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొలిచే ఏ క్షణమైనా దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే. భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు. తనలో విశ్వాసము, తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజలు మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తాడని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా రోజునామ సంవత్సర శుభ ఫలితాలను కూడా తెలియజేస్తూ మీకు అందరికీ కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయురారోగ్య ఐశ్వర్యాలను కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.